కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రభుత్వ హైస్కూల్లో 10వ తరగతి ఫలితాల్లో 500 మార్కులు దాటిన విద్యార్థులకు యువ నాయకులు అంబటి బుజ్జి, వెలుగుల నాని, గోపిశెట్టి శ్రీను ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించి 3000 విలువ చేసే ప్రోటీన్ ఫుడ్, కాలేజ్ బ్యాగ్, భోజనం, క్యారియర్, వాటర్ బాటిల్ తదితర బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ విద్యార్థులను అభినందించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు గోపిశెట్టి శ్రీను మాట్లాడుతూ వచ్చే ఏడాది 10వ తరగతి ఫలితాల్లో 585 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో 25,000 ప్రోత్సాహక బహుమతి అందజేస్తామని ప్రకటించారు. ప్రత్తిపాడు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వెలుగుల నాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జాన్ ప్రసాద్, జనసేన జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్, ప్రత్తిపాడు, కెర్లంపూడి మండలాల జనసేన అధ్యక్షులు రామకుర్తి కామేష్, గాబు సుభాష్, నాయకులు గంగిరెడ్డి మణికంఠ, పలివెల వెంకటేష్, మాగాపు వీరబాబు, సీరం శ్రీను, కుప్పిన శ్రీను, అమరాది శివ, సిరిపురపు శ్రీను, అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఒక విద్యార్థికి 4,000 వచ్చినట్టు ఆ ప్రపంచానికి వ్యాడించారు. ఈ రోజు మన పాఠశాలలో తమ్ము గౌరవ శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ రాజా గారికి నమస్కారాలు తెలియపరచుకుంటూ ఈరోజు ప్రతిపాడు హై స్కూల్లో 550 దాటిన విద్యార్థులందరికీ కూడా మేడిశెట్టి సూర్యకిరణ్ బాబీ గారు, జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గోపిశెట్టి శ్రీను గారి ఆధ్వర్యంలో పిల్లలందరినీ కూడా ఒక చైతన్యపరిచే విధంగా పిల్లలందరికీ కూడా చిరు సత్కారం చేసి వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్, అలాగే వాళ్ళకి క్యారేజీ, వాటర్ బాటిల్ కూడా అందించడం జరిగింది. వాళ్ళకి బాబీ గారి ఆధ్వర్యంలో కూడా సన్మానాలు కూడా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మన ఉపాధ్యాయులు అందరూ కూడా, పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి ప్రభుత్వం, ఒక గొప్ప ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ మూడు కూడా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలి, ఒక మంచి స్థానానికి వెళ్ళాలని ఈరోజు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో స్కూల్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ అవ్వడం, వాళ్ళకి పెట్టే ఫుడ్ కూడా ఒక క్వాలిటీ ఫుడ్ పెట్టాలి, అలాగే ఏ రోజు ఏం పెట్టాలనేది కూడా వారే ప్రభుత్వం నుంచే ఒక గైడ్లైన్స్ ఇవ్వడం, అలాగే వాళ్ళకి వేసుకునే యూనిఫామ్ కూడా చాలా క్వాలిటీగా ఉండాలని, వారి బెల్ట్ కానీ షూ కానీ అన్నీ కూడా, అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాం అనే ఆలోచన ఏ ఒక్కరికి కూడా ఉండకూడదు. ఇది ఈ గవర్నమెంట్ స్కూలే ఒక ప్రైవేట్ స్కూల్గా ఉండాలి, గవర్నమెంట్ స్కూల్ నుంచే మంచి ఫలితాలు రావాలని ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే ఎప్పుడు లేని విధంగా ఈరోజు ప్రతిపాడు హై స్కూల్లో మంచి రిజల్ట్ రావడం కూడా జరిగింది. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుందని కోరుకుంటున్నాను. ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థులను చైతన్యపరిచి మంచి విద్యని అందిస్తారని, అలాగే కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మన మంత్రి నారా లోకేష్ గారు, అలాగే మన శాసనసభ్యులు వరపుల సత్యప్రభ రాజా గారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గంలో స్కూల్స్ అన్ని కూడా మంచి రిజల్ట్ రావడం జరిగింది. విద్యార్థులందరినీ కూడా వాళ్ళకి ఏ ఒక్క క్షణం కూడా మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాం అనే ఆలోచన రాకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం మంచి ఒక గొప్ప ఎప్పుడూ లేని విధంగా ఈరోజు చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అందరూ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ.